నీకు నచ్చిన దాన్ని నువ్వు సంపాదించిన డబ్బుతో కొనుక్కొని యూస్ చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. వేరే వాళ్ళు కొనిస్తే వాడుకునేవాళ్ళు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వేరే వాళ్ళు అంటే మీ పేరెంట్స్ కూడా, లేదా నువ్వు పెళ్లి చేసుకుంటే తేరగా వచ్చే కట్నం కూడా. హంగులు, ఆర్భాటాలు, స్టేటస్లు చూపించుకోవడం ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. ఉన్నోడు చూపించుకోవచ్చు, లేనోడు మాత్రం దాని వెనకాల పడకూడదు. రియాలిటీలోకి వస్తే ఒకవేళ ఎటువంటి స్టేటస్ పిచ్ లేని పేరెంట్స్ దగ్గరికి గనక కొడుకెళ్ళి నాకు ఒక సూపర్ బైక్ కావాలి అని అడిగితే సరేనన్నా పద కొనేసుకుందాం అని అనరు. కష్టపడి సంపాదించుకొని కొనుక్కోరా హూకా అంటారు. నువ్వు కనుక కొనేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానో లేకపోతే చచ్చిపోతానో చంపుకు తింటే తప్ప వాళ్ళ బంగారం నీకు బైక్ కొనరు. పాయింట్కి వస్తే నిజానికి నువ్వు నీ ప్యాషన్ అనుకున్నది ఏదైనా సరే నీ మనీతో నువ్వు కొనుక్కోవడం బెటర్. ఎవడికి సమాధానం చెప్పకర్లా, రెస్పాన్సిబిలిటీ మొత్తం నీదే. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా రెస్పాన్సిబిలిటీ నీదే అయి ఉండాలి. కళలు అందరూ కంటారు బ్రో, నీ కళ పట్ల నువ్వెంత నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తున్నావు అన్నదే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే పిచ్చి. నీ ఫేవరెట్ బైక్ మీద నీకిష్టమైన లొకేషన్లో నువ్వు రైడ్ చేస్తున్నావు. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న లొకేషన్ అది. ఇది కళ నిజమా అనుకొని నువ్వు అనుకునే లోపల నీకు మెలకు వస్తుంది, ఎస్ అది కళ. కానీ రోజులో ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో అదే నీ కళ్ళలోకి వస్తుంది. ఆ కళ్ళలో ఉన్నదే నీ డ్రీమ్ బైక్, ఆ లొకేషన్ నీ డెస్టినేషన్. నీ కళని ఎవరి కాంట్రిబ్యూషన్ లేకుండా నువ్వే సాధిస్తే గనక దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. కళలు కనేస్తే సరిపోదు. నీ కళ నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేయగలిగే సత్తా నీలో ఉండాలి. నీ కళ గనక పెళ్ళే అయితే పెళ్ళి తర్వాత వచ్చే పెళ్ళాన్ని ఎవరి పెళ్ళాన్ని చూసుకోనేంత బాగా నువ్వు చూసుకోవాలి. ఆ సత్తా నీలో లేకపోతే పెళ్ళి గురించి ఆలోచించుకో, పెళ్ళి గురించి కలలు కనుకో, పెళ్ళి చేసుకోకు. అలాగే నీ డ్రీమ్ బైకే కనుక నీ బైక్ అయితే దాని రెస్పాన్సిబిలిటీ నీదే అయి ఉండాలి. దాని మెయింటెనెన్స్ నువ్వే చూసుకోవాలి. బైక్ కొనుక్కోవడమే కాదు బ్రో, దాంట్లో పెట్రోల్ కూడా నువ్వే కొట్టించుకోవాలి. పేరెంట్స్ని ఫ్రెండ్స్ని అడగకూడదు. కావాలితే గర్ల్ ఫ్రెండ్ అడుగు, ఎందుకంటే దాన్నే ఎక్కించుకొని తిప్పుతావు కాబట్టి. సొంత బైక్ని, కార్ని వాళ్ళ సొంత వైఫ్ కన్నా బాగా ఫీల్ అయ్యి చూసుకునేవాళ్ళు నాకు కొంతమంది తెలుసు. డ్రైవింగ్ వేరే వాళ్ళకి ఇవ్వరు, ఎవరిని ముట్టుకోనివ్వరు. చిన్న గీత పడితే ఏడుపు ఒక్కటే తక్కువ, దుమ్ము పడితే నచ్చదు. టైం టు టైం మెయింటెనెన్స్ సర్వీసులు చేంజ్ చేస్తారు. ఈ మధ్య గర్ల్ రైడర్స్ బాగా పెరిగారు. నిజానికి బాయ్స్ కన్నా గర్ల్స్ బైక్ని ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు. ఎంత పిచ్చి ప్యాషన్ ఉంటే కనుక ఇంట్లో వాళ్ళని ఒప్పించి సొసైటీని లెక్క చేయకుండా బైక్ని కొనుక్కుంటారు చెప్పండి. మోటో వ్లాగ్స్ చూస్తుంటే చాలా చాలా బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. అమ్మాయిలు చేస్తున్న స్టంట్లు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. నిజంగా వెహికల్స్ మీద పిచ్చున్నవాళ్ళు కలలు కని కొనుక్కున్న బైక్ని వాళ్ళ పార్ట్నర్ చూపించి నాకన్నా దీన్నే అపురూపంగా చూసుకుంటున్నావు, ఏంటి స్టోరీ అని అడిగితే నువ్వంటే ఇష్టమేమో కానీ బైక్ అంటే పిచ్ అని చెప్తారేమో. మనిషి అన్నాక ఏదో ఒక పిచ్ ఉండాలి. నీ పిచ్ ఏంటో తొందరగా వెతుక్కో, టైం లేదు.
బైక్ మీద స్పీడ్గా వెళ్ళడం మ్యాటర్ కాదు. ఆ హై స్పీడ్లో ఎవరన్నా నీ బైక్ అడ్డొస్తే నీ బైక్ని ఆ స్పీడ్లో కంట్రోల్ చేయడం మ్యాటర్. బైక్ని కంట్రోల్ చేయకపోతే నీకు బైక్ డ్రైవ్ చేసే రైట్ లేదు. ఇంకా 10th క్లాస్లో కూడా రాకుండానే సరైన బైక్స్ వేసుకొని రోడ్ల మీద పడుతున్నారు. రోడ్ల మీద వీళ్ళు చేసే హడావుడి అంతా ఇంత కాదు, నిజానికి అది న్యూసెన్స్. బైక్స్ మీద ఇష్టం ఉంటే సరిపోదు, రైడింగ్ మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి. చాలా రెస్పెక్ట్ఫుల్గా రైడ్ చేయాలి. నీ నెగ్లిజెన్స్ వల్ల జరిగే యాక్సిడెంట్లో ఎవరికి ఏం జరిగినా, నీ బైకే కనుక తుక్కు అయిపోయినా రెస్పాన్సిబిలిటీ నీదే. ఆఖరికి రోడ్డుకి అడ్డుగా వచ్చే దున్నపోతును గుద్దినా సరే దానికొచ్చే కాన్సిక్వెన్సెస్ హెవీగా ఉంటాయి. ప్రస్తుతానికి నీకు నువ్వు సర్ది చెప్పేసుకుంటావేమో, కానీ జీవితంలో నువ్వు రియలైజ్ అయ్యి గిల్ట్ని ఫేస్ చేయక తప్పదు. రోడ్డుకు అడ్డుకొచ్చింది దున్నపోతు, ఒక జంతువు. నువ్వు మనిషివి, దున్నపోతు కాదు కదా. దున్నపోతు దారిని సెలెక్ట్ చేసుకుని వెళ్తుంటే నువ్వు స్లో అయ్యి దాని వెనక నుంచి దూరంగా ముందుకు వెళ్ళిపో. ఏమైంది? అలా కాకుండా పెద్ద ఎగ్జాస్ట్లు వేసుకొని హారన్స్తో దాన్ని అదరగొట్టేసి అది సెలెక్ట్ చేసుకున్న దారిలో దాని తల దగ్గర నుంచే వెళ్తే పాపం అది కంగారు పడిపోయి ముద్దుగా కొమ్ముతో ఒకటేస్తుంది, నీకే బొక్క. రైడ్ చేసినప్పుడు సేఫ్టీ గేర్, జాకెట్, హెల్మెట్స్ మిస్ అవ్వద్దు. నీ రైడ్ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. చూసిన వాళ్ళు నిన్ను ఇన్స్పైర్గా తీసుకోవాలి. లైఫ్లో కాంప్రమైజ్ అవ్వకు, డ్రీమ్స్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకు. అంతేకాదు డ్రీమ్స్ని డ్రీమ్స్ లాగా మిగిలిపోనివ్వకు. బీ సిన్సియర్ ఆన్ యువర్ డ్రీమ్స్ మై డియర్.